నమస్కారం. నా పేరు విమల. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో డాక్టర్ లావణ్య అనే వైద్యురాలు మృతి చెందారు కదా. సో ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధాకరంగా ఉంది. అసలు ఎందుకు చనిపోయారు, ఏం జరిగింది, మెడికల్ కాలేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. లేదా ఇంకేదైనా ఆమెని అభ్యంతర పెట్టే విషయాలు ఏమైనా ఉన్నాయా అనే వాటి మీద మనం ఈరోజు చర్చించుకుందాం. చాలా బాధాకరమైన విషయం అండి. ఒక వైద్యురాలు హౌస్ సర్జన్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ తీసుకొని చక్కగా జూనియర్ డాక్టర్గా తను విధులు నిర్వహిస్తూ మరి ఇటువంటి సిచ్యుయేషన్లో మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద మనము చర్చించుకుందాము. మన మధ్య బొజ్జభిక్షమయ్య గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు బొజ్జభిక్షమయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, విషయం ఏంటంటే, లావణ్య అనే డాక్టర్ మరో ప్రణయ్ తేజ్ అనే డాక్టర్ని 2 సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమించుకున్నారు. మరి పెళ్లి విషయం వచ్చేసరికి ఆ లావణ్య అనే డాక్టర్ని కులం పేరుతో ఆయన నిరాకరించాడు అని తెలుస్తుంది. సో తను ఆ విషయానికి తను ఆత్మహత్య చేసుకున్నారు అని తెలుస్తుంది. మరి ఈ ఆత్మహత్యకు మరి పెళ్లికి ఏంటి సార్ సంబంధం? ఈ ఆత్మహత్యని ఎలా చూడాలి? చాలా మంచి ప్రశ్న. ముందు ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరైనా సరే, వాళ్ళే కాదు, యువకులు కానీ ఎవరైనా, ప్రేమ అంటే ఏమిటి, పెళ్లి అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి, ఈ మూడు వేరు విషయాలు. నిజానికి పైకి చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం లేని విషయాలు, కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న విషయాలు కూడా, విడదీయలేని విషయాలు కూడా ఉన్నాయి మన సమాజంలో. అందుకని మీరు చెప్పారు ప్రేమించుకున్నారు 2 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఎవరు? డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లే. సిద్దిపేటలో ఇద్దరు డాక్టర్లే. అందులో లావణ్య అనేటువంటి డాక్టరు ఎస్సీ కులానికి చెందిన ఆమె, దళితురాలు. ప్రణయ్ తేజ్ అనేటువంటి డాక్టరు బీసీ కులానికి చెందిన ఆయన. వీరిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అన్నావు. అంటే 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవటం అంటే ఏంటి అంటే, ముందు ప్రేమించుకుంటారా ఆకర్షించుకుంటున్నారా అనేది క్లారిటీగా రావాలి. ఎందుకనంటే, ప్రేమ అంటే అర్థం ఏమిటి అని అంటే, అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవటం. ప్రేమ నిస్వార్థపూరితమైంది, ప్రేమ త్యాగపూరితమైంది, ప్రేమ ఒకరి కోసం మరొకరు ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడేటువంటిది. ఇది ప్రేమ. ఇలాంటి ప్రేమకు కులానికి సంబంధం లేదు. ప్రేమకు కులానికి అసలు సంబంధమే లేదు. ప్రేమ వేరు, కులం వేరు. మరి ఇక్కడ ప్రేమించినటువంటి వాళ్లకు కులం ఎందుకు అడ్డం వచ్చింది? పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి అనే కాడ కులం అడ్డం వచ్చింది, ప్రేమ కాడ కులం అడ్డం రాలే, పెళ్లి కాడ కులం అడ్డం వచ్చింది. మరి పెళ్లికి కులం ఎందుకు? మరి ప్రేమకు అడ్డు రాని కులం పెళ్లికి ఎలా అడ్డొచ్చింది అని అంటే, కులం ఎక్కడుంది అని చెప్పేటువంటి వాళ్ళకి ఈ డాక్టర్ యొక్క ఆత్మహత్య ఒక సజీవ సాక్ష్యం. ఇది ఒక్కటే కాదు, అనేక మంది ఉన్నాయి. ఇక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఇంకొకడ హత్య చేయబడింది, ఇంకొకడ హత్య చేయించబడ్డది. అలాగే తల్లిదండ్రులే ఒక్కొక్కసారి హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి, హత్య చేయించిన సందర్భాలు ఉన్నాయి, పెళ్లి చేసుకున్న ఆయన కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కూడా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత అందిపుచ్చుకున్నప్పటికీ కూడా, వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక తప్పుడు మూఢ ఆచారాన్ని, కులం అనేటువంటి ఒక ఆచారాన్ని వదులుకోలేకపోతాం. పెళ్లికి కులం అనేటువంటిది ఒక అడ్డుగోడగా నిలుస్తా ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, కులం అంటే ఏమిటి అన్నప్పుడు, కులం అంటే ఒక దడిగొట్టుకున్నటువంటి వర్గము. అంటే కొంతమంది కలిసి చుట్టూ దడిగట్టుకొని ఇళ్ళకి ఎవరు రావద్దు, ఇళ్ళ ఉండోళ్ళు ఎవరి దగ్గరికి పోవద్దు, ఇళ్ళ ఉండోళ్ళు ఇళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇళ్ళ ఉన్నోళ్ళు ఇళ్ళనే సంసారం చేసుకోవాలి, ఇళ్ళ ఉన్నోళ్ళు ఇట్లే ఉండాలి. ఇది కుల వ్యవస్థ. ఆ విధంగా ఏర్పడినటువంటి కుల వ్యవస్థ క్రమంగా వేళ్ళూనుకొని పోయి అది మరింత బలపడిపోయింది. నిజానికి నీదే కులమో నాకు తెలియదు, నాదే కులమో నీకు తెలియదు, నువ్వు చెప్పేదాకా నేను చెప్పేదాకా. కాబట్టి ఆ కులం అనేటువంటిది పెళ్లికి ఎందుకు అడ్డు వస్తుంది అని అంటే, సమాజంలో ఉండేటువంటి ఒక మూఢ ఆచారం, మూఢ సాంప్రదాయం, ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దోపిడి వర్గాలు సృష్టించినటువంటి ఒక కృత్రిమ వ్యవస్థ కులం. మన రాజ్యాంగం ప్రకారం, లేదా ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులం అనేది లేదు. మన రాజ్యాంగం ప్రకారం కులం అనేది లేదు. అందరూ సమానం, స్త్రీ పురుషులు సమానం, మనుషులందరూ సమానం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం మన లక్ష్యం. మనం పాటించాల్సినటువంటి ఒక కనీస పద్ధతి. కాబట్టి కులానికి ప్రేమకు సంబంధం లేదు. మరి కులం కాదు అని ఆ అబ్బాయి చెప్పటం వల్ల ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ అబ్బాయి ఎందుకు చెప్పాడు అన్నప్పుడు, బహుశా ఆ అబ్బాయి మనస్తత్వాన్ని ఆమె ఇంకా అర్థం చేసుకోవాలి. ఆ అబ్బాయి మనస్తత్వాన్ని ఆమె అర్థం చేసుకోవాలి.
ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడని ఆమె అనుకున్నది. ఆ అబ్బాయి ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయిని మోసం చేసి ఉండొచ్చు. ఆ అబ్బాయి ప్రేమ పేరుతోటి తమ తాత్కాలిక సంబంధాన్ని కొనసాగించి ఉండొచ్చు. ఈ అబ్బాయి అర్థం చేసుకోవాలి. అందుకని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నేను మనవి చేసేది ఏంటంటే, ప్రేమించండి, 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 ప్రేమించి పెళ్లి చేసుకోండి. ప్రేమ వేరు, కులం ప్రేమకు అడ్డు రాదు. ప్రేమ వివాహాలు మాత్రమే కుల నిర్మూలనకు దారితీస్తాయి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా దడిగట్టుకున్నటువంటి కులాన్ని ఏదైతే ఉందో ఆ దడిని తీసేయాలి, ఆ దడిని తొలగించాలి. ప్రకృతిలో స్త్రీ పురుషుడు ప్రేమించుకోవటం అనేటువంటి ఒక సహజమైనటువంటి పద్ధతి, ఆకర్షించుకోవటం అనేది సహజమైన పద్ధతి. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అవి ఉన్నాయి. అందుకని ఉండకూడదు. ప్రేమించండి, కులరహిత సమాజాన్ని, దోపిడి రహిత సమాజాన్ని సృష్టించండి. కాబట్టి అంతర్వివాహాల కంటే బాహ్య వివాహాలను ప్రోత్సహించండి. నీ కులములు తప్ప వేరే ఏ కులం వాళ్ళైనా ప్రేమించి పెళ్లి చేసుకోండి. పైగా ఒకే కులంలో పెళ్లి చేసుకోవటం వల్ల మనుషుల యొక్క మానసిక శారీరక ఎదుగుదల తగ్గిపోద్ది, ఆగిపోద్ది. కొత్త భూమిలో కొత్త విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది, కానీ ఏసే భూమిలోనే అదే విత్తనం వేస్తా ఉంటే మంచి పంట రాదు. కాబట్టి ఏంటి అని అంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. నీ కులం తప్ప వేరే ఏ కులం వారినైనా పెళ్లి చేసుకోండి అనే అటువంటి దాన్ని పాటించాలి. అలా పాటించడం వల్లనే పటిష్టమైనటువంటి భారతదేశం పడుతుంది. ఒక నైపుణ్యమైనటువంటి, శక్తివంతమైనటువంటి, ఒక మేధో సంపత్తి కలిగినటువంటి భారతదేశం ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఆ అబ్బాయి ప్రేమించలేదు? వాళ్ళు ఏమైనా చదువుకోనోళ్ళ, వాళ్ళు ఏమైనా చిన్న చదివినరా, వాళ్ళకేమైనా తెలివి తక్కువ వల్ల కారు. అందుకని ఇక్కడ కులం చదువుతో పని లేదు, ఇక్కడ కులానికి అర్థంతో పని లేదు, ఇక్కడ కులానికి తెలివితో పని లేదు, ఇక్కడ కులానికి ఆస్తితో పని లేదు, ఇక్కడ కులానికి అధికారంతో పని లేదు, ఇక్కడ కులానికి వృత్తితో పని లేదు, అసలు కులానికి దేంతో పని లేదు. ఇవన్నీ ఉన్నా నువ్వు కులం తక్కువ, మా కులం కాదు అని రిజెక్ట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయం ప్రదేశంలో ఉంది. కాబట్టి తెగించి ప్రేమించే ముందే ఈ విషయాలన్నిటి క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ తల్లిదండ్రులతోటి వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ సంస్కృతిని వీళ్ళ సంస్కృతిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్బాయి గాని అమ్మాయి గాని ఆ తర్వాతనే పెళ్లి, ఆ తర్వాతనే ఇంకేమైనా. అలా కాకుండా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటావు అనేటువంటి నమ్మి మిమ్మల్ని మీరు ఆ అబ్బాయికి గాని అమ్మాయికి గాని అర్పించుకుంటే వాళ్ళ తాత్కాలిక కోరికలకు మీరు బలైపోతారు. కులం పేరుతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, లేదా హత్యకు గురి కాబడే పరిస్థితి వస్తుంది. దీన్నే కుల దురహంకార హత్యలని కూడా మనం అనొచ్చు. అవతల వాళ్ళ హత్య. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అని అంటే ప్రేమించే ముందే ఈ అన్ని విషయాలపైన క్లారిటీ ఉండాలి. ఈ దేశంలో, మన దేశం అలా ఉంది. కాబట్టి అట్లాంటి వాటన్నిటి మీద క్లారిఫై ఉండాలి, కానీ తొందరపడి ఎలాంటి చేసుకోకూడదు. అలాగే సరే తెలుసో తెలియకనో ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఆ అబ్బాయి వద్దన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మహత్యను ఎలా చూడాలనేది మీ ప్రశ్న. కొందరు అంటారు ఆమె పిరికిది, ఆత్మహత్య చేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. కొందరు అంటారు ఆ ఆత్మహత్యకు అయినట్ల కారణం అని. కానీ నేనంటాను ఆమె ఆత్మహత్యకి సమాజం కారణమని, ఆమె ఆత్మహత్యకు ఈ సాంప్రదాయాలు కారణమని, ఆమె ఆత్మహత్యకు ఈ కట్టుబాట్లు కారణమని, ఆత్మహత్యకు కులము అనేటువంటి ఒక దుర్మార్గం కారణమని. కాబట్టి అలాంటి వ్యవస్థను మనం నిందించాలి. అలా నిందించకుండా, ఆ వ్యవస్థను నిర్మూలించకుండా ఉన్నంత కాలం ఇలాంటి ఆత్మహత్యలు గానీ హత్యలు గానీ జరుగుతూనే ఉంటాయి. ఆ ఆత్మహత్యను ఎలా చూడాలి అంటే అది వ్యవస్థ చేసిన హత్యగా చూడాలి. లావణ్య ఆమె సొంతగా పిరికితనంతో ఇంకో తనంతో చేసుకున్న హత్యగా చూడొద్దు, ఈ వ్యవస్థ చేసిన హత్యగా చూడాలి. మరి ఇక్కడ లావణ్యను మనం అట్లా చూడాలి తప్ప ఆమెను మరో రూపంలో చూడటానికి వీల్లేదు. అది నా అభిప్రాయం.